ఏంట్రా కళ్యాణ్, మీ అన్నయ్య ఎంత ట్రై చేశాడు నేను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ఉంచడానికి. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అంటున్నావేంటి? మీ అన్నయ్య కోసమైనా ఇంట్లోనే ఉండరా అంటే, లేదు పెదనాన్న, నేను నానమ్మ తాత చెప్పారని వచ్చానని కాదు. అన్నయ్య మీరందరూ బాధపడతారని వచ్చాను. అయినా ఈ పూజ కోసమే వచ్చాను. తర్వాత ఇంత సంస్కారం లేని ఇంట్లో ఉండి నేనేం చేయలేను అనేది అంటూ ఉంటాడు. ఇలాంటి సంస్కారం లేని మనుషుల దగ్గర ఉండి నేను బతకలేను నాన్న పెదనాన్న అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే, ఏంట్రా కళ్యాణ్, మళ్ళీ మొదటికే వచ్చావు, బయటికి వెళ్ళి కష్టాలు పడ్డం ఏంట్రా అని అంటే, నేను బయట దేనికని కష్టాలు పడుతున్నాను. నేను ఇంటికి పూజకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నాను. అందరూ ఆడిన మాటలు వింటూ చాలా కష్టంగానే బతికాను. అలాంటి కష్టం బయటనే ఏముంది, నాకు ఏమీ లేదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇంట్లో సంస్కారం లేకుండా నానా మాటలు అంటుంటే పడి ఉండలేనని అన్నయ్య అనేది అంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ఆడిన మాటలకైతే అపర్ణ, చూసావా దానిలక్ష్మి, నీ సొంత కొడుకునే నువ్వు ఎంత దీనిగా మాట్లాడావు అని అంటే, నేను నీకు ఏం లోడ్ చేశాను రా కళ్యాణ్, ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు నాకు ఏమీ లోడ్ చేయలేదమ్మా, నీకున్న సంస్కారం నువ్వు చూపించుకున్నావు, నాకు అది అర్థమైంది. అంతకుమించి నీ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలే అనేది అనేస్తూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే దానిలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అపర్ణ, కోడల్ని కొడుకుని అలా నా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తావు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి, నువ్వే చెప్పాలి అక్క, నువ్వు రాజు కావ్యని ఇంటికి తీసుకొస్తే ఎన్ని మాట్లాడినావో గుర్తుందా అనేది అంటూ ఉంటాడు. నేను కళ్యాణ్ని అప్పుని ఏమన్నాను అని అంటే, నువ్వు ఏమనలేదు, వాడు నచ్చి చేసుకున్నదాన్నే నువ్వు విమర్శిస్తున్నావు, అందుకే కదా కోడల్ని ఇంటికి సరితూగదని అందరి ముందు చెప్పేటట్లుగా చేసావు అనేది బామ్మ తిడుతూ ఉంటుంది. అసలు నీ సంస్కారం ఏటయింది అని అంటే, స్వప్న ఆంటీ ఎవరు తీసుకొచ్చారు ఆ ముత్తైదువుల్ని అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి దానిలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది.